సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థింగ్ ఈస్ దట్ ఈరోజు పేపర్లు ఏం లేదు చెప్పడానికి కూడా. సో అందుకని నిన్నేం చదివారు? నిన్న పేపర్ చదివారా అసలు? నో. వెరీ గుడ్, దట్స్ అ వెరీ గుడ్ హ్యాబిట్. పేపర్ చదవకపోతే మనం టాప్లో ఉంటాం అన్నట్టు యూపీఎస్సీ ర్యాంకింగ్ లిస్ట్లో. అండ్ విల్ క్లియర్ వెరీ సూన్. అంతేనా? అంతేనా? అగ్రీడ్? అంతేనా? సో అగ్రీ చేశారు కాబట్టి మనకి నాలెడ్జ్ అవసరం లేదు కాబట్టి వాట్ విల్ ఐ డూ ఇస్ ఐ విల్ కాల్ one person టు ఎక్స్ప్లెయిన్ ది పేపర్ హౌ యూ ఆర్ రీడింగ్. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడగట్లేదు. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ టు ఎక్స్ప్లెయిన్ హౌ యూ ఆర్ స్టడీయింగ్ ద పేపర్. ఈరోజు చెప్పుకోవడానికి ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ ఆర్టికల్ 200 గురించి ఇచ్చారు. దట్ ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ రిపీటెడ్లీ టెల్లింగ్. గవర్నర్ బిల్ గురించి, ఇంకోటి సూపర్ కంప్యూటర్స్ గురించి ఇచ్చారు ఈరోజు పేపర్ తీసుకుంటే. సో ఐల్ కాల్ వన్ ఆఫ్ యూ, టెల్ రోజు పేపర్ ఎలా చదువుతున్నారు, ఎలా లైక్ వాట్ పాయింట్స్ ఆర్ రైటింగ్ ఫ్రమ్ దట్. ఓకే, సో ఎవరి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం? బాయ్సా గర్ల్సా? సరే, సౌమ్య రా. వెరీ గుడ్. లేడీస్ ఫస్ట్ అని వాళ్ళు అన్నారు. మా నారీ శక్తి రోజు కొంచెం డల్ అయిపోయింది. దో నవరాత్రి హ్యాస్ బీన్ స్టార్టెడ్, ఉమెన్ ఫెస్టివల్, అయినా డల్గా ఉన్నారు ఎందుకు? ఏమైంది రూపా? నిద్రపోలేదు సరిగ్గా? ఓకే. బాలాజీ నాట్ ఫీలింగ్ వెల్. వెరీ గుడ్. ఓంకార్ దా, నేను మాత్రం వదలలేంత. వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంది కానీ నీకైతే లేదు. టెల్ వాట్ యూర్ డూయింగ్ ప్రాపర్లీ. కమ్ హియర్ అండ్ టెల్ వాట్ యూర్ డూయింగ్. ఇక్కడ నుంచే చెప్తా, కానీ అక్కడి నుంచైనా చెప్పు. నిల్చొని గట్టిగా పేపర్ ఎలా చదవాలి, ఫస్ట్ పేజ్లో ఏది ఇంపార్టెంట్, ఎడిటోరియల్స్ ఎలా పికప్ చేసుకుంటున్నావు, అవన్నీ నాకు కావాలి. లేదు H1B వీసా గురించి వచ్చింది. ఆ సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. అయితే వద్దా? అది వద్దా అసలు? సరే నార్మల్గా చదువుతావు. ఏమేమి పాయింట్స్ తీసుకోవచ్చు దాంట్లో నుంచి? అసలు H1B వీసా ఎందుకు? ఎవరికైనా యూఎస్ఏలో ప్లాన్స్ ఉన్నాయా? ఎంత యూపీఎస్సీ కోచింగ్ ఎందుకు తీసుకుంటా అంటారా? What is H1B? What is H1B visa? And why it is important? కొన్ని రీసెంట్గా ట్రంప్ ఏమన్నాడు, వైట్ హౌస్ నుంచి క్లారిఫికేషన్ ఏమొచ్చింది, దాని తర్వాత అపోజిషన్ ఎలా అటాక్ చేసింది. నిన్న మోడీ స్పీచ్ విన్నారా? మర్చిపోయారా? At least what did he address? Did you know? Anyone? No. మన దేశం ఎటుపోతే ఎందుకులేండి. ఓజీ సినిమా టికెట్ బుక్స్ చేసుకున్నారా? చేసుకున్నారు. ఓజీ కన్సర్ట్ చూసారా నిన్న? కన్సర్ట్ చూసారు. శ్రీరామ్ అసలు తలుపుతూనే ఉన్నాడు. మనకి వాటిపైన ఇంట్రెస్ట్. పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చాడా? వచ్చాడు. వెరీ గుడ్. ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంటుంది మనకి. H1B వీసా ఏంటి, అసలు ఎందుకు వచ్చింది, వాట్ ఇస్ ద ఇష్యూ అని తెలీదు. ఓంకార్ చెప్పు. మనం లోకేష్తో మాట్లాడితే ఏమర్థం అవుతుంది? పవన్ కళ్యాణ్ కాదు, ఏపీ డిప్యూటీ సీఎం. అంతేనా శ్రీరామ్?
సో చెప్పండి, H1B వీసా ఎందుకు? ఈజ్ ఇట్ నెసెసరీ టు స్టడీ? వాట్ వీ షుడ్ స్టడీ? ఏం నేర్చుకోవాలి? ఎగ్జామ్కి ఎలా ఇస్తాడు? డైరెక్ట్ H1B వీసా అని ఇస్తాడా? మరి వాట్ ఈస్ H1B వీసా? చెప్పు చెప్పు. ఈ వీసా ఉంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుందా యూఎస్లో? అంతేనా సింపుల్గా? సరే ఓకే, H1B వీసా గురించి వదిలేయండి, అది చూద్దాము. బట్ లైక్ టెల్ వాట్ కెన్ వి టేక్ ఫ్రమ్ ద ఫస్ట్ పేజ్. See, from after Dasra maybe 2 subjects of classes start చేయొచ్చు. స్టార్ట్ చేసినప్పుడు కంప్లీట్గా పేపర్ని వదిలేస్తారు, దట్ ఈస్ ఫర్ షూర్. కానీ హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ అండ్ హూ ఎవర్ వాంట్స్ టు క్లియర్ ది ఎగ్జామ్ ఇన్ అ ఫాస్టర్ మోడ్, అంటే ఒక ఇయర్లో 2 yearsలో కంప్లీట్ చేయాలి అని అనుకునే వాళ్ళు, యూ హ్యావ్ టు బీ లైక్ రీడింగ్ న్యూస్ పేపర్ డైలీ. నాట్ ఓన్లీ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, తర్వాత PIB, మై గవర్నమెంట్ సైట్స్లో నుంచి ఆర్టికల్స్. Clear? Next, PM terms GST 2.0, a festival of savings. What is GST? GST గురించి నేర్చుకున్నామా? GST 2.0. What is GST 2.0? Sorry, first of all, what is GST? Goods and service tax. దేని గురించి అది? కూర్చోవాలి. What is GST about all? Sorry, what is GST all about? ఒక ట్యాక్స్ దేని గురించి తీసుకొచ్చారు, అండ్ నౌ వై ఇట్ ఇస్ ఇన్ న్యూస్ లైక్ ఎవ్రీ డే ఇట్స్ కమింగ్ కదా. ఒకసారి జిఎస్టీ విత్ రెస్పెక్ట్ టు అగ్రికల్చర్ ఇచ్చాడు, జిఎస్టీ విత్ రెస్పెక్ట్ టు MSMEs ఇచ్చాడు, జిఎస్టీ విత్ రెస్పెక్ట్ టు పాపులేషన్ ఇచ్చాడు, లైక్ స్టేట్స్ ఇచ్చాడు, ఫిజికల్ ఫెడరలిజం గురించి ఇచ్చాడు. సో జిఎస్టీ ఒకటే, కానీ ఇట్ ఇస్ ఇంటర్ లింక్డ్ విత్ ఆల్ అదర్ టాపిక్స్. మరి జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ రావడం వల్ల నౌ వాట్ ఈస్ ద బెనిఫిట్? వాట్ ఈస్ ఇట్ ఫస్ట్ అది చెప్పండి అట్లీస్ట్. 10 days నుంచి లిటరలీ పేపర్లు వస్తుంది, నాట్ 10 days, ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. మరి ఒక్కసారి కూడా దాని గురించి నేర్చుకోవాలనిపించలేదు ఎవరికి? Then what will you write? Suppose tomorrow economy classes are going to start. He will come, whoever the teacher will come, and he will explain about GST, those all things. అంతవరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్స్లో మీరు ఏం రాస్తారు? ఒకవేళ వాట్ ఈస్ GST ఎఫెక్ట్ ఆన్ MSMEs అని అడిగాడు. MSME సెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా, అవునా? అసలు MSMEs అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? గట్టి చెప్పు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? ఎంటర్ప్రెన్యూర్స్ అంటే ఎవరు? గట్టిగా చెప్పు, పర్లేదు, తప్పైనా ఇట్స్ ఓకే. ఎవరైనా బిజినెస్ని స్టార్ట్ చేసే వాళ్ళని లైక్ స్టార్టప్స్ అంటాము అట్లీస్ట్. ఎంటర్ప్రైనర్స్ అంటే హూ ఆర్ ఇంటూ ద బిజినెస్, స్టార్టప్ అయినా సరే. ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? కంపెనీస్ అట్లీస్ట్, అవునా? మరి ఈ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి? హౌ ఇట్ ఈస్ హెల్పింగ్ టు ది ఎకానమీ. See, one thing, do not expect like a person standing here to cover entire thing. History తీసుకోండి, ఎకానమీ తీసుకోండి, పాలిటిక్స్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, 100% ఎవరు కవర్ చేయలేరు. క్లియర్? ఈవెన్ యూ ఆల్సో విల్ నాట్ ఎట్ 100% ఆఫ్ ది ఆన్సర్స్. ద సేమ్ వే మొత్తం కంప్లీట్ చేయాలి సిలబస్ అంటే సిలబస్ కంప్లీషన్ ఉంటుంది, కానీ ఒక టాపిక్ గురించి ఇంటర్లింకింగ్ వేలో నో వన్ కెన్ డూ దట్. క్లియర్? సో మరి ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఇక్కడ నుంచే వస్తుంది.
మీరు దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నో వన్ కెన్ హెల్ప్ యూ. క్లియర్? నేను న్యూస్ పేపర్ చూడలేదు. నేను న్యూస్ పేపర్లో ఏమొచ్చింది అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, సౌదీ అండ్ పాకిస్తాన్ అగ్రిమెంట్ ప్యాక్ట్, దాని గురించి ఇచ్చాడు. అండ్ వన్ మోర్ ఆర్టికల్ లైక్ ఎస్టర్డే వాట్ డిడ్ హీ గివ్ us, మనం బయో ఇథనాల్ గురించి మాట్లాడుకున్నామా క్లాస్లో? అట్లీస్ట్ ఆర్ యూ ఏబుల్ టు రిమెంబర్ ఇథనాల్? ఏం మాట్లాడుకున్నాం? ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ గురించి. బట్ టుడే లైక్ ఎస్టర్డే వాట్ డిడ్ హీ గివ్ us, ఐసోబ్యూటనాల్ గురించి ఇచ్చాడు. ఇథనాల్ అనేది వెహికల్స్ ని పార్ట్ చేస్తుంది, ద వెహికల్ కాంపోనెంట్స్ ని అని చెప్పేసి ఐసోబ్యూటనాల్ ని తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్నారు. సో ఎగ్జామ్ లో సింపుల్ గా ఏం అడుగుతాడు, ఇథనాలే కాకుండా మిగతా ఇంకే ఫ్యూయల్ ని యూజ్ చేయొచ్చు బ్లెండింగ్ పర్పస్ గా ఫర్ పెట్రోల్ తోని అని అడుగుతాడు. ఆర్ ఎల్స్ వాట్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఐసోబ్యూటనాల్ అని అడుగుతాడు. ప్రిలిమ్స్ లో అడగాలి అనుకుంటే డైరెక్ట్ గా ఐసోబ్యూటనాల్ గురించి ఇచ్చి దాని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అడగొచ్చు, లేదా కంప్లీట్ గా దీని సైడ్ లైన్ చేస్తూ ఇథనాల్ బ్లెండింగ్ ఫ్యూయల్ గురించి, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ గురించి అయినా అడగొచ్చు. ఆర్ ఎల్స్ ద జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి, 4 generations ఆఫ్ బయోఫ్యూయల్స్ ఉంటాయి, ఆ 4 generations గురించి కూడా అడగొచ్చు. క్లియర్? See the possible ways how he can ask the question. ఒకవేళ మీరే యూపీఎస్సి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎన్ని డైమెన్షన్స్ కన్సిడర్ చేస్తారు అని మీకు ఆలోచన రావాలి. క్లియర్? Now what is GST? It is a tax. ఇంతకుముందు జిఎస్టీ ఉండనా? రీసెంట్గా వచ్చిందా? వెరీ రీసెంట్లీ 10 years అవుతుందా? When did it come? 16? 14 BJP government, NDA government, then it has been introduced in the 16. Okay? ఎందుకు తీసుకొచ్చారు? GST తీసుకొచ్చినప్పుడు everyone was happy, literally the whole India was happy. Why? Is it direct tax or indirect tax? Indirect. Direct ఏంటి, indirect ఏంటి? See, economy if you take very simply, it's all about prices, అంటే మనీ గురించి. ఎకానమీ అంటేనే మనీ కాదు, బట్ మనీ ఒక పార్ట్. సో ఆ మనీ ఎక్కువైనప్పుడు పీపుల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, తక్కువైనప్పుడు పీపుల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, తక్కువ అవ్వడానికి వాట్ విల్ ఆర్బీఐ డూ? హూ ఈజ్ ఆర్బీఐ? ఆర్బీఐ ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? వాట్ విల్ ఇట్ డూ? ఓన్లీ ప్రింటింగ్ మనీ, ఇంకేం చేయదా? Regulates the banks. What will it regulate? ఇంట్రెస్ట్ రేట్ ని డిసైడ్ చేస్తుంది. ఎందుకు? మానిటరీ పాలసీ కమిటీ డిఫరెంట్. మళ్ళీ యూ సెడ్ మానిటరీ పాలసీ సంథింగ్, అదే కదా? సి ఎన్సీఆర్టీ చదువుతున్నారా? నో. ఎస్? నో? 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 ఎంతమంది ఎన్సీఆర్టీ చదువుతున్నారు? What subject did you start? History. Because our history classes are going on. Okay. ఇంతకుముందు ఎప్పుడు బాయ్స్ అసలు ఎన్సీఆర్టీసీ చదవట్లేదా? అసలు ఇంటికి వెళ్ళేసి ఏం చేస్తున్నారు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అట్లీస్ట్? సో నిన్న అంటే ఏషియా కప్ ఒకటి, ఓజీ ఒకటి, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నేను కూడా చూసాను కాబట్టి చెప్తున్నాను. పోనీ సాటర్డే ఏం చేశారు? వీకెండ్. పోనీ అట్లీస్ట్ వాట్ విల్ యూ డూ? వాట్ ఈస్ యువర్ ప్లానింగ్? హౌ విల్ యూ క్రాక్ ది ఎగ్జామ్?
ఇంత నాలెడ్జ్తోని లైక్ లిమిటెడ్ నాలెడ్జ్తోని విల్ యూ క్లియర్ ది ఎగ్జామ్? దెన్ వాట్ యూ హ్యావ్ టు డూ? సరే 27లో ఇస్తున్నారో 26లో ఇస్తున్నారో వాట్ ఎవర్, దట్ ఈస్ యువర్ విష్, బట్ దిస్ ఇస్ స్ట్రాటజీ ఫర్ సంథింగ్, నో? దిస్ సంథింగ్ ప్లాన్. వాట్ ఈస్ ద ప్లాన్ యూ ఆర్ డూయింగ్? జిఎస్టీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్మోస్ట్ 10 days నుంచి వస్తుంది పేపర్, స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ నుంచి వస్తుంది. వాట్ యూ డూయింగ్ అబౌట్ దట్? చెప్పండి. సరే, write down about GST, its significance, what is GST 2.0, make a notes and read. నేను ఆల్రెడీ నోట్స్ షేర్ చేశాను గ్రూప్లో, అది చూడలేదు ఎవరు. ఇప్పుడు వాట్ ఇస్ మై థింగ్ ఇస్ దట్ ఐ వాంట్ టు రైట్ వాట్ ఇస్ GST. ఓకే, GST ఇస్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్కి ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి డిఫరెన్సెస్ ఏంటి? నోట్ డౌన్. రేపు పక్కా చూస్తా, రోజు చూస్తా అంటున్నా. ఐమ్ నాట్ సీయింగ్, బట్ టుమారో డెఫినెట్లీ రైట్ ఇన్ ఎ పేపర్ అండ్ గివ్, నాట్ ఇన్ బుక్స్. ఓకే, నోట్ డౌన్, రైట్ వాట్ ఈస్ GST. నివేదిత్, నువ్వు కూడా మరి కొంచెం బుక్స్ మెయింటైన్ చేయి. బుక్లో రాయొచ్చుగా. సరే, వాట్ ఈస్ GST? లోకేష్, నువ్వు కూడా చదవట్లేదా? దెన్ వై ఆర్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ చేయాలని లేదా? దెన్ what is direct tax and indirect tax, the differences, and just simply write what is the impact of GST on MSMEs. Critically analyze the impact of GST on MSME sector. Will you do? GST గురించి బ్రీఫ్ గా ఇన్ఫర్మేషన్ రాసుకొని రండి. See, whatever, but one thing, I'm just telling you, this year at least I am expecting, అంటే ఏమంటారు, ప్రిలిమ్స్ క్లియర్ చేసే దాంట్లో నాకు లోకేష్ అట్లీస్ట్ ఐ ఫీల్ హీఈస్ కాన్ఫిడెంట్ ఎనఫ్ టు క్లియర్ ద ప్రిలిమ్స్. కానీ నువ్వు ఏమంటారు, డోంట్ బ్రేక్ మై కాన్ఫిడెన్స్. ఇఫ్ యూ లిటిల్ పుష్ యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ, అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ ఉన్నావు కాబట్టి, like I am thinking that you will crack the exam. అంటే మిగతా వాళ్ళు ఇప్పుడే కోచింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి, బట్ I've seen his answers, that's what I'm telling. So don't come back, go forward. ఎడిటోరియల్స్ లో కూడా లైక్ దిస్ మచ్ నథింగ్ ఇంపార్టెంట్. ఒకటేమో శ్రీలంక గురించి ఇచ్చాడు, వాళ్ళ ఏమంటారు ఎక్స్ పిఎం ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ హ్యావ్ బీన్ డన్ సమ్ కరప్షన్, దాని గురించి ఇచ్చాడు. దట్స్ నథింగ్ హీ రిలేటెడ్ విత్ ఇండియా ఆల్సో. కానీ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు రీడ్, ఏ పర్స్పెక్టివ్ లో చదవాలి అంటే ఇండియా శ్రీలంక రిలేషన్స్ మాత్రం చదవాలి. క్లియర్? రీసెంట్ గా ఐ థింక్ కచ్తీవు ఐలాండ్ వాజ్ ఇన్ న్యూస్. సో ఒక్కసారి ఆ కంటెక్స్ట్ లో కూడా ఇండియా శ్రీలంక రిలేషన్స్ చూసుకోండి. బట్ మళ్ళీ ఒకసారి వస్తుంది దిస్ వన్ డెఫినెట్లీ, అప్పుడు ఇండియా శ్రీలంక రిలేషన్స్ చూద్దాము. దెన్ నెక్స్ట్ పిఎం మోడీ బర్త్డే కాబట్టి రీసెంట్ గా హీ హాస్ గివెన్ అబౌట్ ఎ లీడర్ హూ హాస్ కనెక్టెడ్ పవర్ టు ది పీపుల్ అని చెప్పేసి. క్లియర్? మరి పొలిటికల్ గా సపోర్టింగ్ ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్. మళ్ళీ H1B వీసా గురించి, యురేనియం గురించి ఇచ్చాడు కానీ మేజర్ గేమ్ కాన్సన్ట్రేట్ చేయలేదు. జస్ట్ యురేనియం టాపిక్ అని ఇచ్చాడు కానీ ఆర్టికల్లో మాత్రం వెరీ లిటిల్ థింగ్ ఇస్ కవర్డ్. బట్ సి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే దిస్ వన్, కెన్ టైమ్ లైన్స్ బీ ఫిక్స్డ్ ఫర్ ది గవర్నర్స్. ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి, ఇది వస్తూనే ఉందా? క్లియర్గా వన్ లాస్ట్ టైం రీడ్ దిస్ ఆర్టికల్, ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. మొత్తం కవర్ చేశాడు ఆర్టికల్లో, ఈ ఆర్టికల్లో మాత్రం మొత్తం కవర్ చేశాడు. ఐ జస్ట్ షో.
డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ అని నేర్చుకున్నామా సాటర్డేస్ క్లాస్ నో ఫ్రైడేస్ క్లాస్ అవునా డిడ్ యూ రిమెంబర్ సో వాట్ హీ హెస్ గివెన్ ఈస్ can the government withhold assent to a bill passed by the state legislator based on his own discretionary powers of governor? And next, why has the center said that courts cannot prescribe a timeline for the governors or the president to decide on a bill? What have opposition rules states side on the matter? Discretionary powers of governor gurinchi ichchadu. What are discretionary powers? ఫ్రైడే బాయ్స్ రాలేదు గర్ల్స్ డిస్క్రిషనరీ అంటే ఏంటి డిస్క్రిషన్ వాట్ ఈస్ మీన్ బై డిస్క్రిషన్ నో వన్ తప్పైనా పర్లేదు చెప్పండి రూపా డిస్క్రిషన్ అంటే ఏంటి freedom of powers, at least what the powers, own powers is have. మనకి ఆన్సర్ తెలుసుగా చెప్పడానికి అడిగితేనే చెప్తారా సి తప్పైనా సరే చెప్పండి బికాస్ ఎ టీచర్ ఆర్ సమ్ వన్ ఈస్ దేర్ టు కరెక్ట్ యూ ఓకే మీకు ఒకటి తెలిసింది అనుకోండి అది అని అనుకుంటారు అవునా కదా తప్పైనా కరెక్ట్ అయినా జస్ట్ స్పీక్ ఇట్ అవుట్ క్లియర్ So what is the article telling us? Already Tamil Nadu governor issue tells kada. Pending of bills, he is having bills pending. CM governor. So state of Tamil Nadu versus governor of Tamil Nadu gurinchi ichchadu. Dani news ichchadu. Then what does the constitution say అని ichchadu? So article 200 prakaram. What is article 200? See, ఇందులో నుంచి డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు మీరు clear with a little modifications and connecting words you can directly write answer from this so ఎలా తీసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఒకటేమో ఇష్యూ సో ఇక్కడ చూడండి the government has raised a question regarding the authority of the court to prescribe timelines when they are not specified in the constitution లో లేని టైమ్ లైన్ ని why government is keeping and why the court is asking to clear it in prescribed time అని మాత్రం చెప్తున్నారు అన్నట్టు this article. So who is supreme? Constitution is supreme or government is supreme? Constitution. So government must abide the laws of the constitution. అవునా కానీ కోర్ట్స్ ఏం చేసింది గవర్నమెంట్ ఏం చేసింది that they are telling that గవర్నమెంట్ దగ్గర బిల్స్ గవర్నర్ దగ్గర బిల్స్ అనేవి చాలా ఇయర్స్ నుంచి పెండింగ్ లో ఉన్నాయి సో యూ హ్యావ్ టు క్లియర్ ఇట్ అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు and this whole concept will come under your federalism concept. What is federalism? Division of powers between state and center. So who is head of the state? State of head evaru? Chief minister, governor. So governor ki and next head evaru? Head of government evaru? Chief minister. So head of the state ki inka head of the government ki madhyalo nadustunna godav idi. Won't it affect the federalism? So what is article 200 is telling? Article 200 em cheptundi? Okay. With like bills gurinchi cheptundi. Governor ki unde bill rights gurinchi cheptundi. So 4 rights are there. What are they? He can pass the bill, accept the bill, next. Withhold the bill, next. Ikkada undi chudandi. Article 200 of the Constitution lays down that when a bill passed by the state legislature is present to the governor for his or her assent, he has 4 alternatives. Kanpistunda? Can you see this? First one enti? He may give assent to the bills. He may withhold assent to the bills. That is, reject the bill in which అంటే ఎలా రిజెక్ట్ చేస్తాడంటే ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్ అంటే రిజెక్ట్ చేస్తారన్నట్టు
Then next, may return the bill for consideration of state legislature or may reserve the bill for consideration of the president. These 4 things is having. కానీ ఎక్కడ ప్రిస్క్రైబ్డ్ టైం లిమిట్ మాత్రం మెన్షన్ చేసి లేదు కాన్స్టిట్యూషన్ లో. క్లియర్? వన్ ఇస్ ఆర్టికల్ 200. అండ్ నెక్స్ట్ హీ ఇస్ గివెన్ శంషేర్ సింగ్ కేస్. అది ఒకసారి చదవండి, అంటే అంతేం లేదు, ఒకసారి చదవండి. బట్ యాజ్ ఐ టోల్డ్, సర్కారియా కమిషన్ ఇంకా పుంచి కమిషన్ అని చెప్పాను, గుర్తుందా? Clear? Again, he have given about what are the recommendations. Sarkaria Commission had stated that only the reservation of bills for consideration of the president, that too under rare cases of patent unconstitutionality, can be implied as a discretionary power of the governor. What Sarkaria Commission is telling is that bills అనేవి almost 6 months లో క్లియర్ చేయండి. కానీ ఎప్పుడు గవర్నర్ డిస్క్రిషనరీ తీసుకోవచ్చు అంటే ఇఫ్ ఎట్ ఆల్ ప్రెసిడెంట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ ఆర్ ప్రెసిడెంట్ కన్సిడరేషన్ ఉన్నప్పుడు. క్లియర్? సో సి డైరెక్ట్లీ యూ కెన్ టేక్ ఆన్సర్ ఫ్రమ్ దిస్. క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే అనలైజ్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది what are the recommendations of Punchi Commission and Sarkaria Commission అని అడుగుతాడు. Clear? Direct question he may be asking you. ఒక్కసారి ఆర్టికల్ చదివి ఆర్టికల్ ఏం చెప్తుంది క్లియర్గా నాకు రాసుకొని రండి. సో 2 things you do. One is GST and one is this about this governor thing, because ఇది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు డిస్కస్ చేశాను క్లాస్లో. వాట్ ఈస్ ఆర్టికల్ 200? వాట్ ఆర్ ది రికమెండేషన్స్ గివెన్? Okay, and as an example, write the case studies what here have been mentioned. Will you do? ఒకటేమో ఆర్టికల్ 200, ఇంకోటేమో కేస్ స్టడీస్, ఇంకోటేమో డిస్క్రిషనరీ పవర్స్, డిస్క్రిషనరీ పవర్స్ ఫ్రైడే క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం, గుర్తుందా? ఎలాంటి సందర్భాలలో గవర్నర్ కెన్ టేక్ హిస్ ఓన్ డెసిషన్స్. See, governor is like abided by the Council of Ministers. Aid and advice of Council of Ministers is compulsory for the governor. ఆ aid and advice of Council of Ministers లేకుండా చేసే ఫంక్షన్స్ ఏంటి ఆర్ చేసే పవర్స్ ఏంటి అనేది డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఆర్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. మరి ఎలాంటి సందర్భాలలో కాన్స్టిట్యూషన్ డిస్క్రిషనరీ పవర్స్ ఇచ్చింది? There are 2 powers, that is situational power and also constitutional powers. So ఏవి situational, ఏవి constitution వైజ్ ఇచ్చింది ఒక్కసారి రాసుకొని రండి. క్లియర్? Until and unless you are writing, I can't help, because this article have been given in news for many days. Since years it is repeating. Now, what are the arguments అని ఇచ్చాడు? ఆర్టికల్ 163 clause 1, 163 clause 2 కవర్ చేశాడు. సో what he has given is article 163 clause 1 of the constitution requires the governor to act as per the advice of council of ministers. ఇందాక అనుకున్నాం కదా, అదొకటి. కానీ ఆర్టికల్ 163 clause 2 ఏం చెప్తుందంటే it provides further question that arises on whether the matter is a matter which the governor is required to act as per his or discretion. ఒకటేమో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకోవాలి అని చెప్తుంది, ఇంకోటేమో గవర్నర్ కి డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉన్నాయి అని చెప్తుంది. క్లియర్? సో ఈ బిల్స్ పరంగా ఎలాంటి పవర్స్ గవర్నర్ కు ఉన్నాయి, దట్ వాట్ ఇస్ ద ఇష్యూ రాయండి ఫస్ట్. దెన్ నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది రాయండి. నెక్స్ట్ రికమెండేషన్ ఆఫ్ సర్కారియా కమిషన్, డోంట్ రైట్ పుంచి కమిషన్ నౌ, జస్ట్ రికమెండేషన్స్ ఆఫ్ సర్కారియా కమిషన్ ఏం చెప్తుంది. వాట్ ఇట్ ఇస్ టెల్లింగ్ ఇస్ దట్ ఇంపార్టెంట్ బిల్స్ ఉంటే 6 months లో పాస్ చేయండి అని చెప్తుంది అన్నట్టు. బట్ ఇంకొకటి కూడా సపోర్టింగ్ స్టేట్మెంట్ డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉంటాయి గవర్నర్ కి అని చెప్తుంది అన్నట్టు. దెన్ నెక్స్ట్ వాట్ ఆర్ ది ఆర్గ్యుమెంట్స్ గివెన్ బై ది గవర్నమెంట్ అండ్ గవర్నర్ బోత్. నెక్స్ట్ వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. This I will not tell. You understand and you write in very good points. Will you do that? Everyone? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. Okay. These 11 answer sheets I have to get tomorrow. My mains ki minus marks le.
ఎందుకు నువ్వు రావా రేపు? నువ్వు కూడా రాస్తున్నావు. ఓకే, సో 11 నో రైట్ ఇన్ రిటర్న్ ఫార్మ్ అండ్ సబ్మిట్. యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా ఆన్సర్ రిటర్న్ ఫామ్లో రాస్తావా, ఆన్లైన్లో సెండ్ చేస్తావు? సరే రాసి ఫోటో తీసి పంపించి పర్లేదు. అందరూ అలా చేయకండి. తను చిన్నపిల్లడు కాబట్టి హీ విల్ డూ నో ప్రాబ్లం, బట్ యూ డోంట్ డూ లైక్ దట్. హీస్ హ్యావింగ్ మోర్ 3 years ఆఫ్ దిస్ థింగ్, అంతేనా? హీస్ హ్యావింగ్ 3 years ఆఫ్ టైమ్. డూ యూ ఆల్ హ్యావ్? నో కదా. సో రైట్ అండ్ సబ్మిట్ టుమారో. క్లియర్? నెక్స్ట్ ఒకటి సూపర్ కంప్యూటర్స్ గురించి ఇచ్చాడు. వాట్ ఆర్ సూపర్ కంప్యూటర్స్? హౌ డిఫరెంట్ ఆర్ సూపర్ కంప్యూటర్స్ టు నార్మల్ కంప్యూటర్స్ అని ఇచ్చాడు. వాట్ ఆర్ సూపర్ కంప్యూటర్స్? సూపర్ కంప్యూటర్స్ కి నార్మల్ కంప్యూటర్స్ కి తేడా ఏంటి? సరే నేను చెప్తా, గుర్తుంచుకోండి ఒకసారి. కంప్యూటర్ ఉంది, కంప్యూటర్ కి మెయిన్ ఫంక్షన్ ఏముండాలి? CPU. What is CPU? Central Processing Unit. If you give the input, the processor will do processing work and it will give you the output. అలాంటిది ఒక కంప్యూటర్ కి చాలా CPUs కనెక్ట్ చేసి ఉన్నాయి అనుకోండి, వాట్ ఇట్ విల్ డూ? మరి ఇందాక సూపర్ కంప్యూటర్ అయినప్పుడు చెప్పలేదే, గుర్తురాలి టైంకి, గుర్తొచ్చింది మరి. సరే ఓకే, సో ఒక కంప్యూటర్కి ఒక CPU ఉంటుంది. అది ఒక పెద్ద కంప్యూటర్ తీసుకోండి, దానికి మల్టిపుల్ CPUs కనెక్ట్ చేసి ఉన్నాయి. సింపుల్ రిమెంబరెన్స్, దట్ ఈస్ వాట్ ఏ సూపర్ కంప్యూటర్. మరి ఈ సూపర్ కంప్యూటర్ వల్ల యూజ్ ఏంటి? అండ్ వన్ థింగ్, ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఈ సిస్టమ్కి కెన్ బి ఇంక్లూడ్ డిఫరెంట్ CPUs? నో, ఓన్లీ వన్ మాత్రమే పెట్టొచ్చు. కానీ దట్ ఈస్ డిజైన్డ్ వేర్ ఇట్ విల్ ఇంటిగ్రేట్ ఆల్ ద మల్టిపుల్ CPUs అన్నట్టు. డోంట్ ట్రై ఇట్ ఇన్ యర్ హోమ్స్, అందుకని నేను చెప్తున్నాను, మన కంప్యూటర్స్కి వర్కౌట్ అవ్వవు. సో అది ఒక సూపర్ కంప్యూటర్. నౌ ఇన్ని CPUs ఉండడం వల్ల దానికి వచ్చి లైక్ వాట్ ఈస్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? వర్క్ ఈజీ అవుతుందా? ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది కదా. ఎందుకు అంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చి వై వీఆర్ మేకింగ్ సూపర్ కంప్యూటర్స్? Okay, it can store more memory. What storage we need? What data we need? ఇంత మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్న కంట్రీలో మన డేటా ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ ఆధార్ రిలేటెడ్ డేటా అయినా సరే, మన పాన్ కార్డ్స్ రిలేటెడ్ డేటా అయినా సరే, బ్యాంకింగ్ డేటా అయినా సరే, అవునా కదా? మన ఫింగర్ ప్రింట్ అంటే మనకంటే అందరిది కాదు, క్రిమినల్ డేటా కావాలనుకున్నా సరే, వీ నీడ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా టు బీ స్టోర్డ్. ఇలాంటి దాంట్లో నార్మల్గా ఇప్పుడు క్లాస్ రికార్డ్ చేయాలనుకోండి, ఒక మెమరీ కార్డ్ అనేది అవసరం. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మెమరీ ఇట్ కెన్ బి స్టోర్డ్? మహా అంటే 1 TB ఆఫ్ మెమరీ ఇట్ విల్ స్టోర్. కానీ ఆల్మోస్ట్ ఒక క్లాస్ ఒక 1 day క్లాస్ చెప్తేనే 1 TB అయిపోతుంది అని అనుకుందాము. ఒక నార్మల్ ఈ క్లాస్ డేటా స్టోర్ చేస్తేనే 1 TB అయిపోతుంది అనుకుందాము. అలాంటిది మిలియన్స్ ఆఫ్ పాపులేషన్ ఉన్న డేటాని స్టోర్ చేయాలి. అప్పుడు సో అందుకని ఇంకొక టైప్ ఆఫ్ కంప్యూటర్ అనేది నీడెడ్. దట్ ఈస్ వాట్ ఈస్ అ సూపర్ కంప్యూటర్. అండ్ వాట్ ఈస్ అదర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? స్టోరేజ్ ఒకటి. నెక్స్ట్ అక్యురసీ. ఓకే, ప్రెసిషన్ అండ్ అక్యురసీ అనేది ఇస్తుంది. విత్ వాట్ రెస్పెక్ట్ ఇట్ ఈస్ గివింగ్ అక్యురసీ అండ్ ప్రెసిషన్స్? విత్ రెస్పెక్ట్ టు వెదర్, calculations, scientific formulations. Clear? So article lo, like what did he give us? How does a supercomputer work? ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాసెసర్స్ గురించి. సో CPU is a unit of like it is mother of computer. అలాంటి సూపర్ కంప్యూటర్స్ చాలా అటాచ్ చేసి ఉంటాయి అని చెప్పేసి. The next thing is node is a group of processor bundled together with a memory. Nodes అనేవి కనెక్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ నోడ్స్ ఏంటి అంటే అగైన్ డిఫరెంట్ నెంబర్స్ ఆఫ్ CPUs.
Clear? What is node and what is, you see here he has given a node is a group of processes bundled together with a memory, a package that resembles a small computers అని ఇచ్చాడు. సో నోడ్స్ అంటే ఏంటి అంటే bundle of small computers with a memory. Clear? చిన్న చిన్న what do you call, చిన్న చిన్న చిప్స్ will make a phone, అవునా కదా? చిన్న చిన్న చిప్స్ will make a laptop, అవునా కదా? The same way small mini computers అనుకోండి, those mini computers are like your nodes. That node plus your memory, node plus memory card అనుకుందాం. So mini computer plus memory cards is your super computer. అలా మల్టిపుల్ నోడ్స్ అనేవి కనెక్ట్ చేసి ఉంటాయి. ఆర్ యూ ఏబుల్ టు గెట్? And next, these nodes are connected to each other in a high-speed network. So the data is transferred faster. It is working of supercomputer. Next, do India have supercomputers? So, మనం US నుంచి తీసుకుందాం అనుకున్నాం సూపర్ కంప్యూటర్ని. క్రక్స్ 1x అనుకుంటా సంథింగ్, బట్ US didn't give for us. సో మనకి ఏమనిపించిందంటే బా US అడిగినప్పుడు మనకి ఇవ్వలేదు కదా, వై డోంట్ ఇండియా స్టార్ట్ ఇట్స్ ఓన్ ఇండిజీనియస్ సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి. Then yes, from then India has been started its own indigenous supercomputers. What is indigenous? Indigenous ante enti? Ninna kuda Prime Minister have been said indigenous products ni ekku konandi ani, ante locally made or nationally made. స్వదేశీ ప్రొడక్ట్స్ ని కొనుక్కోండి అని చెప్పేసి హీస్ ప్రమోటింగ్. ఐ బై స్వదేశీ అండ్ మై సెల్ స్వదేశీ అన్న కోట్ ఇచ్చాడు నిన్న. నో వన్. సో అట్లీస్ట్ ఈరోజు చూడండి, క్లియర్? నిన్నటి న్యూస్ పేపర్ కూడా చూడండి, ఐసోబ్యూటనాల్ ఆర్టికల్ బాగుంది. అండ్ సౌదీ పాకిస్తాన్ ఇంపాక్ట్ అగ్రిమెంట్ అది ఉంది కదా, అది కూడా ఒకసారి చూడండి, క్లియర్? The next, see, does India have supercomputer? This will be asked in prelims. Because recent గా జరిగిన IB exam లో ఈ క్వశ్చన్ అడిగాడు. పరం సూపర్ కంప్యూటర్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి. He has given IIT Bhubaneswara, IIT Delhi or something he has given, and he has been made a question. So ఇలాంటి పాయింట్స్ అడుగుతాడు ఎగ్జామ్ లో కూడా, క్లియర్? Does India have supercomputers? Ante yes. Who is doing that? Ante Center for Development of Advanced Computing, which is founded in 1988. It has been started Param series. So Param series is our first indigenous supercomputer. Clear? Idrasunda? Chalestunda? Chalesi takku cheskondi. Yeah, okay. See here, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఏవి ఎక్కడ, yeah, here. See, India's current fastest supercomputer is Airavat. It is placed at CDAC in Pune. So, ఫస్ట్ మనం ఇండిజీనియస్ కంప్యూటర్స్ ని డెవలప్ చేసుకున్నాం. నెక్స్ట్, నౌ టుడే ఇండియా is standing at 4 super computers are standing at top 500. Clear? And one among them is Airavat, which is placed at CDAC Pune. CDAC ఏంటి అంటే Center for Development of Advanced Computing. క్వశ్చన్స్ ఇలానే అడుగుతాడు, లైక్ హీ విల్ గివ్ అ సూపర్ కంప్యూటర్. ఇఫ్ ఎట్ ఆల్ స్టేట్మెంట్ బేస్డ్ ఇవ్వాలి అనుకుంటే సూపర్ కంప్యూటర్స్ ఏంటి అని అడగొచ్చు, లేదా సూపర్ కంప్యూటర్స్ ని ఎక్కడెక్కడ ప్లేస్ చేశారు అని అడగొచ్చు, క్లియర్? లేదా సిగ్నిఫికెన్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్స్ అడుగుతాడు మెయిన్స్ లో అడగాలి అనుకుంటే. వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్, వాట్ ఆర్ ఇట్స్ డిసడ్వాంటేజెస్ అని అడుగుతాడు. అండ్ లాస్ట్లీ, లైక్ the major thing you have to remember is మనకి నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అనేది ఒకటి ఉంది, క్లియర్? Then he will ask about national supercomputing mission also. దాని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు డెవలప్ సూపర్ కంప్యూటర్స్ అని ఉంది, క్లియర్? అర్థమవుతుందా లేదా?
See, he has given the significance of it. One is about whether he has been given, whether ni accurate గా predict చేస్తుంది and weather forecast వస్తుంది. But apart from weather, especially monsoon and climate modeling, researchers in India use supercomputers for long-term modeling of Indian Ocean and also above the Himalayas. And also detecting the gravitational waves, galactic structures to train cutting-edge artificial intelligence models. Not only with respect to weather, about climate change, glacier melting ఎలా జరుగుతుంది, about also gravitational forces. మనకి gravitational forces study important కాదా? Is it? Why? రీసెంట్ గా లూనార్ ఎక్లిప్స్ వచ్చింది, అవునా? ఎనీవన్, అందరికి ఐడియా ఉందా? వచ్చిందని నన్ను అడగకండి, మళ్ళీ వచ్చింది. సో అలాంటి స్టడీస్ కి కూడా ఇట్ ఈస్ హెల్ప్ఫుల్. నౌ ద క్వశ్చన్ ఇస్, వై గ్రావిటేషనల్ ఫోర్స్ స్టడీ ఈస్ ఇంపార్టెంట్? వెరీ సింపుల్. రాకెట్ ని లాంచ్ చేయాలి. ఇండియా రాకెట్స్ ని లాంచ్ చేస్తుందా? రాకెట్స్ ఇంతకు ముందు ఎక్కడ లాంచ్ చేసేవాళ్ళు? ఇప్పుడు శ్రీహరికోటని. Somewhere we used to send near Atlantic Ocean side or Russian side, and we used to launch rockets from there. నాకు పేరు గుర్తు రాలేదు, సారీ. కానీ ఇప్పుడు లైక్ it has been established its institute at Sriharikota. Why only Sriharikota? And next ఇంకొక ఏమంటారు, I forgot that. శ్రీహరికోట కాకుండా ఇంకొకటి కూడా ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నారు. సో కులశేఖరపట్నం, బట్ వాట్ ఇట్ ఇస్ కాల్డ్ నాకు అర్థం దట్ థింగ్ టు టెల్. ఇంకొక ప్లేస్ ఆఫ్ రాకెట్ లాంచింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బట్ హౌ ఇట్ ఇస్ డిసైడెడ్? రాకెట్ లాంచ్ చేస్తామా, పైనకి ఏ ఆబ్జెక్ట్ వెళ్ళినా పుష్ చేసే ఫోర్స్ ఏంటి? సో అట్లీస్ట్ ఎక్కడైతే తక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందో అక్కడి నుంచి రాకెట్ లాంచెస్ అనేది లాంచ్ చేస్తాం అన్నట్టు. సో అలా కొన్ని సెలెక్టివ్ ప్లేసెస్ ఈ శ్రీహరికోట అండ్ ఆల్సో కులశేఖరపట్నం, విచ్ ఇస్ నెక్స్ట్ లాంచింగ్ సైట్ ఇండియా ఈస్ గోయింగ్ టు డెవలప్. క్లియర్? అందుకని గ్రావిటేషనల్ వేవ్ స్టడీస్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ దట్, అట్లీస్ట్ హౌ ఎర్త్ ఇస్ రొటేటింగ్ అయినా సరే, క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అయినా సరే నేర్చుకోవడానికి, చూడడానికి దీస్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ ప్లేస్ ఎ మేజర్ రోల్. క్లియర్? సో ఒక్కసారి రీడ్ దిస్ ఆర్టికల్ అండ్ నోట్ డౌన్ వాట్ ఇట్ ఇస్ టెల్లింగ్. Will you do? And one thing, from after Dasra, as I said, I will come on time and we can explain more clearly. నాకు ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఎర్లీ మార్నింగ్ పేపర్ చదివి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ లిటిల్ డిఫికల్ట్ బికాస్ యూ కాంట్ కవర్. ఐ హ్యావ్ టు కవర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ ఐ హ్యావ్ టు కవర్ హిందూ ఆల్సో. సో లెట్స్ సీ whether time can be adjusted for afternoon session, because morning session anta paper chadivesi afternoon session we clear ga explain cheyadaniki untundi. And also from Dasra, after Dasra, two subjects of classes will be there. Be prepared, maybe madhyanam varaku undalsi untundi. Let's see the timings and then let's decide. That's not an issue. Clear? Okay, so ee roju two things are important. జిఎస్టీ మీకు తెలియదు కాబట్టి మళ్ళీ రాసుకోండి అని అంటున్నాను. రైట్ ఇట్ డౌన్. సి, ఆర్టికల్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అండ్ అట్లీస్ట్ అన్నీ చదవకపోయినా ఇలాంటి రిపీటెడ్ ఆర్టికల్స్ మాత్రం చదవండి. అండ్ వెన్ పిఎం మోడీ ఆర్ సమ్వన్ ఈస్ గివింగ్ స్పీచెస్, జస్ట్ వాట్ హీ ఈస్ గివింగ్ అనేది చూడండి. దట్ యూ కెన్ మెన్షన్ ఇన్ యర్ మెయిన్స్ ఆల్సో. ఓకేనా? సో ఒకటేమో ఈ గవర్నర్ బిల్స్ గురించి, ఇట్ ఈస్ అ న్యూస్ సిన్స్ లాంగ్. డైరెక్ట్లీ ఈ ఆర్టికల్ చదివితే యూ కెన్ రైట్ ది ఆన్సర్. వే ఫార్వర్డ్ కూడా ఇచ్చాడు, రికమెండేషన్స్ ఏంటో కూడా ఇచ్చాడు. క్లియర్? అండ్ సూపర్ కంప్యూటర్స్కి డిఫరెన్సెస్ ఏంటి రాయండి. ఇండియాలో ఉండే సూపర్ కంప్యూటర్స్ ఏంటి అని మెన్షన్ చేసుకోండి. ఒకటేమో పరం, ఇంకొకటేమో ఐరావత్ గురించి ఇచ్చాడు. క్లియర్? మెన్షన్ దోస్ థింగ్స్ ఇన్ యర్ నోట్స్. అండ్ టుమారో జిఎస్టీ గురించి ఇంకా ఈ గవర్నర్ రిలేటెడ్ ఆన్సర్ గురించి రాసి పేపర్స్లో తీసుకొని రండి, నాట్ ఇన్ బుక్స్. విల్ యూ డూ? 11 members including Nivedit also. Will you do that? Clear?